జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. హిందూ ధర్మము సనాతన ధర్మం పైన చేసిన ప్రవచనాలు ఆత్మసంతృప్తిని ఇచ్చాయని, ప్రపంచీకరణ ఆధునికత వైపు వెంపర్లాటలో ప్రజల జీవనశైలి అలవాట్లలో మార్పులు వచ్చాయని, తల్లిదండ్రులు గురువుల పట్ల భక్తిభావము తగ్గడము ఆందోళన కలిగిస్తుందని, యువత ఆలోచన విధానం మారిందని, వీటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికత చింతన అలవాటు చేసుకోవాలని, దైవ మార్గం వైపు నడవాలని, ధర్మబద్ధంగా జీవించాలని, పెద్దలు గురువులపై గౌరవంగా ఉండేలాగా, పిల్లలను సత్ప్రవర్తనతో మెలిగేలాగా చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను స్టూడెంట్స్ ఎథిక్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా నియమించినటువంటి సందర్భంగా ఆయన కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ఆదివారం పలువురు చాగంటి కోటేశ్వరరావు గారిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు గారు విలేకరులతో మాట్లాడుతూ స్టూడెంట్స్ ఎథిక్ అండ్ వాల్యూస్ సలహాదారుడి పదవితో రాష్ట్ర ప్రభుత్వమే వేదిక ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు నైతిక విలువల పెంపు, సమాజ హితం కోసం తల్లిదండ్రులు గర్వించేలా, సమాజం దేశం కోసం దేశభక్తి నింపేలా ప్రవచనాలు అందించేందుకు తనకు ఒక బృహత్తర అవకాశాన్ని అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ పదవిని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఇది ఒక మంచి పరిణామము. ఆధ్యాత్మిక ప్రగతి సాధించుకోవచ్చు మన ఏపీ ప్రజలు, దీని వైపు మళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన తీర్చిదిద్దగలుగుతారు మన చాగంటి కోటేశ్వరరావు గారు అని నిరభ్యంతరంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ పదవి తనపై మరింత బాధ్యత పెంచిందని కూడా ఆయన చెప్పారు. కాగా విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వం సలహాదారుడిగా ఎంఏ షరీఫ్ను కూడా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీరిద్దరికీ కేబినెట్ హోదా కల్పించింది. వీరిద్దరూ కూడా 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కాబట్టి చాగంటి గారికి ఈ పదవి దక్కడము అనేటటువంటిది స్టూడెంట్స్ ఎథిక్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా నియమించడం అనేటటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలమానికంగా, ఒక గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ పదవికి ఆయన సరైనటువంటి అర్హుడు అని కూడా చెప్పుకోవచ్చు. నమస్తే.